ఇప్పటి వరకు ఎన్నడూ చూడని ఓ అనూహ్య ఘటనకు వేదికైంది సుప్రీంకోర్టు. దేశ అత్యున్నత న్యాయస్థానం సాక్షిగా చీఫ్ జస్టిస్ గవాయ్పై ఓ లాయర్ షూ విసరడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ అనూహ్య ఘటనతో సుప్రీంకోర్టులో ఉన్న ఇతర జడ్జిలు, లాయర్లు, కోర్టు భద్రతా సిబ్బంది షాక్కు గురైతే ఏమాత్రం చెల్లించలేదు సీజేఐ గవాయ్. ఇలాంటి ఘటనలు తనను ప్రభావితం చేయబోవని తేల్చి చెప్పేశారు. భారతీయ సమాజానికి కోర్టులపై అపారమైన నమ్మకం ఉంది. ఈ నమ్మకం చెక్కు చెదరకుండా ఉండడమే కాకుండా బలంగా ఉండేలా చూసుకోవడం మనందరి కర్తవ్యమని స్పందించింది వీహెచ్పీ. సీజేఐపై షూ విసిరిన అడ్వకేట్ రాకేష్ కిషోర్ ప్రాక్టీసును బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిలిపేసింది. అది ఢిల్లీలోని సుప్రీంకోర్టు ప్రాంగణం. దసరా సెలవుల తర్వాత ఇవాళే కొలువుదీరింది అత్యున్నత న్యాయస్థానం. వేలాది మంది కక్షిదారులు, అడ్వకేట్లతో సందడిగా ఉంది. అన్ని బెంచ్ల్లో కేసుల వాదనలు, వాయిదాలతో హడావిడిగా ఉంది. సడన్ గా జరిగిన ఓ ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ బెంచ్పై విచారణ ప్రారంభమైంది. కొన్ని క్షణాల్లోనే ఒక లాయర్ గవాయ్ బెంచ్ పైకి షూ విసిరాడు. కోర్టు హాల్లో ఉన్న వారంతా ఉలిక్కి పడ్డారు. అయితే లాయర్ విసిరిన షూ సీజేఐ బెంచ్ కు తాకకుండానే కింద పడిపోయింది. సనాతన ధర్మాన్ని అవమానిస్తే దేశం సహించబోదు అంటూ సదరు లాయర్ నినాదాలు చేయటం గమనార్హం. ప్రత్యక్ష సాక్ష్యాల ప్రకారం మొదటి కేసు విచారణను జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రారంభించిన వెంటనే నిందితుడు సనాతన ధర్మాన్ని అవమానించడాన్ని భారత్ సహించదు అంటూ నినాదాలు చేస్తూ సీజేఐ కూర్చున్న బెంచ్ పైకి షూ విసిరాడు. సుప్రీంకోర్టు హాల్లోని సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించి షూ విసిరిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సీజేఐపై దాడికి యత్నించిన న్యాయవాది పేరు రాకేష్ కిషోర్ కుమార్ అని 2011లో సుప్రీంకోర్టు బార్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారట. సుప్రీంకోర్టు లాయర్లు, క్లర్కులకు ఇచ్చే ప్రాక్సిమిటీ కార్డు అతని వద్ద లభించింది. దానిపై కిషోర్ రాకేష్ అనే పేరు ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. చీఫ్ జస్టిస్ ను లక్ష్యంగా చేసుకుని షూ విసరటం వెనక లాయర్ ఉద్దేశం ఏంటనేది ఇంకా తెలియరాలేదు. ఈ అనూహ్య ఘటనతో సుప్రీంకోర్టులో ఉన్న ఇతర జడ్జీలు, లాయర్లు, కోర్టు భద్రతా సిబ్బంది షాక్ కు గురయ్యారు. అయితే ఈ ఘటన పట్ల ఏమాత్రం చలించలేదు. సీజేఐ గవాయి ఇలాంటి విషయాలు, ఘటనలు తనను ప్రభావితం చేయవని తేల్చి చెప్పారు. దయచేసి మీ విచారణను మీరు కొనసాగించండి అంటూ లాయర్లకు జస్టిస్ బిఆర్ గవాయి సూచించడంతో నిశ్చేష్టులయ్యారు. అక్కడున్న అడ్వకేట్లు దాడి చేసిన కిషోర్ రాకేష్ ను ప్రశ్నించారు పోలీసులు. జస్టిస్ గవాయ్ పై షూ విసరటం వెనక ఓ ఫ్లాష్ బ్యాక్ ను ఊహించుకుంటున్నారు. అదేంటంటే మధ్యప్రదేశ్లోని ఛాతర్పూర్ జిల్లాలో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రఖ్యాత ఖజురహోను గుర్తించారు. ఖజురహో ఆలయ సముదాయంలోని వామన ఆలయంలో 7 అడుగుల విష్ణుమూర్తి విగ్రహం ధ్వంసమైంది. ఈ విగ్రహాన్ని పక్కన పెట్టి కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించేలా ఆదేశాలు ఇవ్వాలని రాకేష్ దలాల్ అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రనాల్ ధర్మాసనం పరిశీలించింది. గత నెల సెప్టెంబర్లో విచారణ సమయంలో ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదు, పబ్లిసిటీ ప్రయోజన వ్యాజ్యం. ఇందులో మేం చేసేది ఏం లేదు. ఆలయం భారత పురాతత్వ విభాగం ఏఎస్ఐ పరిధిలో ఉంది. వాళ్లనే అభ్యర్థించండి. లేదంటే మీరెలాగూ విష్ణుమూర్తికి పరమ భక్తుడని చెబుతున్నారుగా, ఆయన్నే వేడుకోండి. శైవత్వానికి మీరు వ్యతిరేకులు కాకపోతే అదే ఖజురహోలో అతిపెద్ద శివలింగం ఉంది. అక్కడ కూడా మీరు విన్నవించుకోవచ్చు. విగ్రహ పునరుద్ధరణ, పునర్నిర్మాణంపై ఏఎస్ఐ తుది నిర్ణయం తీసుకుంటుందని సీజేఐ బిఆర్ గవాయ్ వ్యాఖ్యానించి పిటిషన్ కొట్టేశారు. మీరే ఆ దేవుణ్ణి ప్రార్థించండి అన్న సీజేఐ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని నెట్టింట తీవ్ర దుమారం రేగింది. ఒక వర్గం మనోభావాలు దెబ్బతీసేలా సీజేఐ మాట్లాడారంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. అంతేకాదు, ఆయన్ని అభిశంసించాలంటూ కొందరు నెటిజన్లు పోస్టులు కూడా పెట్టారు. ఈ విమర్శలపై అప్పట్లోనే స్పందించి క్లారిటీ ఇచ్చారు సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్. తన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో ఎవరో వక్రీకరించారని తనకు తెలిసిందని, తాను అన్ని మతాలను గౌరవిస్తానని స్పష్టం చేశారు. ఆ సందర్భంలో సీజేఐకి మద్దతుగా నిలిచారు కేంద్ర సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబాల్. సోషల్ మీడియా అనేది కళ్లెం లేని గుర్రం లాంటిదని, దాన్ని అదుపు చేయడం కష్టమని వ్యాఖ్యానించారు.
సోషల్ మీడియాలో ప్రతి విషయాన్ని చాలా ఎక్కువగా చూస్తుంటారన్న తుషార్ మెహతా, న్యూటన్ లా ప్రకారం ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం స్పందనలు చర్యలకు మించి ఎక్కువగా ఉంటున్నాయని కామెంట్ చేశారు తుషార్ మెహతా. కోర్టులు, న్యాయ దేవాలయాలు సీజేఐపై దాడికి యత్నించిన ఘటనపై స్పందించింది వీహెచ్పీ. భారతీయ సమాజానికి కోర్టులపై అపారమైన నమ్మకం ఉంది. ఈ నమ్మకం చెక్కుచెదరకుండా ఉండటమే కాకుండా బలంగా ఉండేలా చూసుకోవటం మనందరి కర్తవ్యమన్నారు వీహెచ్పీ జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్. కోర్టులో చేసే వ్యాఖ్యల్లో సంయమనం పాటించడం కూడా మన విధి. ఈ బాధ్యత న్యాయవాదులు, న్యాయమూర్తులపై కూడా ఉంటుందన్నారు అలోక్ కుమార్. అటు సుప్రీంకోర్టులో జరిగిన ఘటన నేపథ్యంలో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు ఢిల్లీ పోలీసులు.